హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాలలో ముఖ్యమైన విషయాలను నేను ఇక్కడ తీసుకొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు టీచర్ ఖాళీలు 14,171, మెగా డిఎస్సి వేస్తారన్న రేవంత్ సర్కార్, 2.5 ఏళ్లలో భర్తీ చేసింది 10,000, గంపెడాశలతో బీఈడి డిఈడి అభ్యర్థులు అంటూ హెడ్డింగ్తో హైలైట్ చేసి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ న్యూస్నే నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అట్లనే ఈ సెట్లో ప్రస్తుతానికి కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు, సనత్ నగర్ టిమ్స్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా నేను మాట్లాడతా. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, హైప్ అనే బటన్ కూడా నొక్కండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ ఖాళీలు విద్యాశాఖ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం. ఖాళీల సంఖ్య, అభ్యర్థుల ఆందోళన. రాష్ట్రంలో ప్రస్తుతం 113,057 మంది టీచర్లు పనిచేస్తుంటే 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తుంది, కానీ డిఎస్సి నోటిఫికేషన్ వేయడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 2024 ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషనే ఆఖరు. రాష్ట్రంలో ప్రస్తుతం 110,000 మంది డిఈడి అభ్యర్థులు, 2,40,000 మంది బీఈడి అభ్యర్థులు ఉన్నారు. 3,50,000 మంది ఇప్పటికే ఈ 3.5 లక్షల మందిలో 3 లక్షల మంది టెట్ పాస్ అయిన వారు ఉన్నారు. వీళ్ళంతా కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. కాంట్రాక్ట్ పోస్టులపైనే శ్రద్ధ. రెగ్యులర్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు ఒక్కటి కూడా ఖాళీగా లేవు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఎలిమెంటరీ విద్యలో 14,277 పోస్టులు, సెకండరీలో 4,127 పోస్టులు ఉండగా వీటన్నింటినీ 100% భర్తీ చేశారు. రెగ్యులర్ భర్తీపై మాత్రం ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తుందని పత్రికా కథనం పేర్కొంటుంది. అంటే ఆ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. ఇవి ఉన్నటువంటి 14,171 పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయని చూస్తే, ఎలిమెంటరీ స్థాయిలో అంటే మొత్తం పోస్టులు 97,529 ఉంటే 84,468 మంది పనిచేస్తున్నారు. 13,061 ఖాళీగా ఉన్నాయి ఎలిమెంటరీ స్థాయి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ స్థాయి చూస్తే మొత్తం పోస్టులు 29,291 ఉంటే 28,589 మంది పనిచేస్తున్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఈ విధంగా అయితే ఖాళీలు ప్రస్తుతానికి చూపిస్తా ఉన్నారు. బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు. ఉపాధ్యాయ పదవి విరమణలు, దీర్ఘకాలిక సెలవుల వల్ల బోధనకు ఆటంకం కలగకుండా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు ఇచ్చిండ్రు. జూన్ 20 నాటికి విద్యార్థుల గణాంకాల ప్రాతిపాదికన జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ మరియు ఆమోదంతో జిల్లాలో సర్ప్లస్గా ఉన్న టీచర్లను తక్కువగా ఉన్న పాఠశాలలకు పంపే ప్రక్రియను చేపడుతుంది. ఇది నిన్న వచ్చినటువంటి ప్రెసిడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిమ్స్లో నోటిఫికేషన్ విడుదల. 184 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి 31 పోస్టులు అదనంగా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్లతో హాజరు కావాలి. ఇక జనరల్ అభ్యర్థులకు 2,000 రూపాయలు ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీలకు 1,000 రూపాయలు. ఇక 35 ఏళ్ల నుంచి 58 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. జూలై 6వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్స్లో జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఇక టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు సంబంధించి జూలై 6 సాయంత్రం 6 గంటల లోపు అప్లికేషన్ సమర్పించాలి. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు చూస్తే, సీనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి. ఇవి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో మొత్తం 24 ఉన్నాయి. 24 సంబంధించి స్టెనోగ్రాఫర్ 4 ఉన్నాయి, డేటా మేనేజర్ 4 ఉన్నాయి, అసిస్టెంట్ డైటీషియన్, స్టోర్ కీపర్ తలా 2 ఉన్నాయి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పబ్లిక్ రిలేషన్ 2 ఉన్నాయి, మొత్తం 4. ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్ 2, పబ్లిక్ రిలేషన్ కోఆర్డినేటర్ 2, లీగల్ అసిస్టెంట్ 2. ఇక్కడ మెడికల్ రికార్డ్ ఆఫీసరు, సోషల్ వర్కరు, లైబ్రేరియన్, స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇక టెక్నికల్ పోస్టులు మొత్తం 98 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 34 ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 20 ఉన్నాయి. ఎక్స్రే రేడియాలజికల్ టెక్నాలజీ గ్రేడ్ 2కు సంబంధించి 10 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్, రెస్పిరేషన్ టెక్నీషియన్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ గ్రేడ్ 2 తలా 4 అంటే ఇక్కడ 4, ఇక్కడ 4 ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్ సింగిల్ ఛాంబర్ అసిస్టెంట్ ఇక్కడ 4, ఇక్కడ 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అల్ట్రాసౌండ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 2 ఉన్నాయి. ఇమేజ్ ఇంటెన్సిఫర్ టెక్నీషియన్కి సంబంధించి 2 ఉన్నాయి. ఇక ఆడియోమెట్రీ టెక్నీషియన్, కార్డియాక్ కాథెటరైజేషన్ టెక్నీషియన్ 2 ఉన్నాయి. ఇంకా మొత్తానికి ఆ విధంగా నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే
మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పెట్టినా అక్కడ నుంచి చెక్ చేయండి. ఇక టీజీ ఈసెట్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు 14,890. మొదటి విడతలో కేటాయించింది 8,829, 59%. మిగిలిపోయిన సీట్లు 6,061 సీట్లు మొదటి విడత కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి సీట్లు. ఇవి సెకండ్ ఫేజ్కి సంబంధించి. కోర్సుల వారీగా చేరినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 13,610 సీట్లకు గాను 8,799 సీట్లు భర్తీ అయినాయి. ఇంకా 4,811 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 68%, ప్రైవేట్ కాలేజీల్లో 99% నిన్నాయి. ఇక ఫార్మసీకి సంబంధించి 1,280 సీట్లు అందుబాటులో ఉంటాయి. 30 సీట్లు మాత్రమే భర్తీ అయినాయి. 1,250 సీట్లు భర్తీ కావాలి. ఇంకా ఫీజు చెల్లింపు గడువు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేదంటే సీటు రద్దు అవుతుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలు స్టార్ట్ అయినాయి. 2026-27 విద్యా సంవత్సరానికి BA, BCom, BSc ఇవి డిగ్రీకి సంబంధించి, పీజీకి సంబంధించి MA, MCom, MSc, MLIC ఇవే కాకుండా వివిధ డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉన్నాయి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 7. ఇక దీనికి సంబంధించిన ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, దీనికి కూడా ఫోన్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ.